అలాగే జాతీయ రహదారుల నిర్మాణం తరహాలోనే మన రాష్ట్రంలో అడవి తల్లి బాట పేరిట గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు కల్పించేందుకు కొండ రహదారుల నిర్మాణాన్ని కూడా ప్రారంభించాం. దీనికి మనందరం కూడా చాలా మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పిఎం జన్మన్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద అది ఓట్లు పడే దారులు కాదు, 1,00,000 మందికో 25,000 మందికో ఉపయోగపడే రోడ్లు కాదు. కానీ అభివృద్ధి పథంలో అందరూ బాగుండాలి, అందరూ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ పిఎం జన్మన్ కింద ప్రధానమంత్రి గారు దగ్గర నుంచి పిఎం జన్మన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 550 కోట్ల రూపాయలు మనకు వస్తే 50 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి, నరేగా నుంచి దాదాపు 500 కోట్ల రూపాయలతోటి ఈ రోజున అడవి తల్లి బాటని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రహదారులు వేయని గ్రామాలకి ఈ రోజున డోలీ మోతలతోటి ఇబ్బందులు పడుతున్న ఆ పరిస్థితిని తొలగిస్తూ రవాణా లేని ఏజెన్సీ గ్రామాలని రోడ్లతో కలుపుతున్నాం. దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వారికి ఒకటే తెలియజేశాను, ఈ డోలీ మోతలు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. కనీసం మనకున్న ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కనీసం మీరు ఒక 50 కోట్లు కనుక రిలీజ్ చేయగలిగితే కనీసం కొన్ని గ్రామాలకైనా మనం చేయొచ్చు అంటే చాలా పెద్ద మనసుతోటి ఆ రోజున ఆయన ఆ 50 కోట్లు విడుదల ఈ రోజున దాదాపు మనం 1000 కోట్లుకి రోడ్లు వేయగలిగే స్థాయిలో ఉన్నాం. అందుకే మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు మనం ఈ రహదారులు కేవలం ప్రయాణ సౌలభ్యం కోసం మాత్రమే కాకుండా ఎకో టూరిజం అభివృద్ధికి, యువతకి ఉపాధి అవకాశాలకి మార్గం వేస్తున్నాయి. ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుతూ నిర్మించిన ఈ మార్గాలు మన రాష్ట్ర అభివృద్ధికి గర్వకారణంగా నిలుస్తున్నాయి. ప్రాజెక్టులు పర్యావరణ సమతుల్యతకు భంగం కలగకుండా ముందుకు సాగేందుకు అటవీ అనుమతులతోనే అత్యంత జాగ్రత్తతో ప్రణాళికలు రూపొందిస్తూ కొనసాగిస్తున్నాం. మోదీ గారి దృష్టి, గడ్కరీ గారి కృషి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సంకల్పంతో ఈ ముగ్గురి నేతృత్వంలో మన రాష్ట్రం, మన దేశం అన్ని రంగాల్లో పరిగెడుతుంది. అభివృద్ధిపై ప్రతి ఒక్కరు కూడా ఈ భాగస్వామ్యంలో మీరు చేరాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే మన లక్ష్యం. ఈ మంచి రోడ్ల వల్ల సరికొత్త పరిశ్రమలు, ఉత్పత్తి యూనిట్లు, ఐటీ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్, లాజిస్టిక్ హబ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్ రాష్ట్రంలోకి వస్తాయి. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని బలంగా చేయడంతో పాటు దేశ ప్రగతికి మరియు దేశ జీడిపి వృద్ధికి మన వంతు కృషిని అందించడమే లక్ష్యం. ఇవి భారతీయుల ఐక్యతని, సమగ్రతని ప్రతిబింబిస్తాయి. మన ఆత్మబలంతో నిర్మితమైన ప్రగతికి మార్గదర్శక దీపాలు, రేపటి తరాలకి మనం అందించే ఒక బలమైన వారసత్వపు ఆస్తి.